అయ్యప్ప దీక్ష, అయ్యప్ప పేరు గాని, అయ్యప్పకుండే ఇతర నామధేయాలు కానీ ఇప్పుడు వచ్చినవి కాదండి. మీరు అయ్యప్ప పేరు కొత్తగా వినొచ్చు, కానీ అయ్యప్ప ధర్మంలో బాగా వినపడే మరొక పేరు ధర్మశాస్త. ఈ శాస్త శబ్దం విష్ణు సహస్రనామంలో ఉంది. అజో దుర్మర్షణ శాస్త అని ఉంటుంది, చూసుకోండి. అజహ దుర్మర్షణ శాస్త. ఈ అయ్యప్ప ధర్మంలో ఉండే శాస్త విష్ణు సహస్రంలోంచి పుట్టింది. ఏం సామాన్యమైన కాలం. విష్ణు సహస్రం అంటే భారతం, ఆనుశాసనిక పర్వం, అంతే కదా. భారతం ఎప్పటిది? 5000 ఏళ్ల కితాన. అజో దుర్మర్షణ శాస్త అజక దుర్మర్షణ శాస్త అజక. మళ్ళీ పుట్టుక లేకుండా ఉండాలి అంటే దుర్మర్షణక, ఎవరూ నిన్ను అణిచివేయకుండా ఉండాలి అంటే, నీ ధర్మంలో నువ్వు నిక్కచ్చిగా ఉండాలి అంటే శాస్త, అందరినీ శాసించే విధానంగా నువ్వు ఉండాలి అంటే అయ్యప్ప దీక్షను అనుసరించాలి, మనస్సును నిగ్రహించుకోవాలి. దీక్షలో ప్రధానమైంది మనో నిగ్రహం, శరీర నిగ్రహం కాదు. కనీసం శరీర నిగ్రహం కూడా మంచిది.